వాళ్ళ టీము చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేదో దుమ్మరి గురుసులు అన్నట్టు, టీవీల ముందుకు వచ్చేదేమో చెప్పేది అంతా బాగుండాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, ఓటింగ్ సజావుగా జరగాలి, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోవాలని చెప్పి తీరా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి కుళ్ళుతో, అక్కసుతో, కోపంతో ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక శాతంలో ఓట్లేస్తున్నారనే కోపంతో అనేక ప్రాంతాల్లో అలజడి సృష్టించారు. మే 13వ తేదీ ఆ రోజు పొద్దున 10-11 గంటల నుంచి నేటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోషిస్తుంది, పోరాటం చేస్తున్నాం వీటి మీద. ఎక్కడెక్కడ రీపోలింగ్ పెట్టాలి, దాదాపు మాచర్ల, కుప్పం, మార్కాపురం, బాపట్ల, గంగాధర్ నెల్లూరు, వేమూరు, తిరువూరు, రాయచోటి, ఉంగుటూరు, టెక్కలి, జగ్గైపేట, అమలాపురం, ఉరవకొండ, వేమూరు, పొన్నూరు అనేక బూతులు, దాదాపు 60-70 బూతుల్లో రీపోలింగ్ చేయించండి. బూతులు క్యాప్చర్ అయినాయి. ఆ రోజు అట్టడిగిన వర్గాల్ని తరివేశారు. లైవ్లో చూసాం. మాచర్ల వంటి ఘటనలో ఎస్టీ అతను ఓటేయడానికి పోతే ఒక ఓటు తన ఓటు తాను వేసుకోవడానికి పోతే 10-20 మంది టీడీపీ గుండాలు, పనికిరాని ఎదవలు పాపం అతని మీద పడి విచక్షణారహితంగా కొట్టి బూత్ బయటకు తీసుకెళ్ళిపోతూ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ రోజున ఈ రిగ్గింగ్లు జరిగినాయి, కెమెరాలు ఉన్నాయి, ఒకసారి ఎంక్వైరీ చేయించండి అని గత 10 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ చుట్టూరు తిరుగుతూనే ఉంటాం. ఇది ఒక పోరాటం చేస్తాం. ఎలక్షన్ కమిషన్ మరి ముందుకొచ్చిందా, నిజ నిర్ధారణ చేసిందా, న్యాయం చేసిందా, చేస్తే చేసినట్టు, లేకపోతే హైకోర్టుకు పోతాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ ఆ గ్రామాల్లో స్వేచ్ఛగా ఓటేసుకునేటంత వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది. ఈ రోజున ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఈ రిగ్గింగ్లు? ఎందుకు అట్టడుగున వర్గాల్ని కొట్టాల్సి వచ్చింది? వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవడానికి స్వేచ్ఛ లేదా? కొత్తగనేస్పాడు గ్రామంలో ఓటు వేసిన తర్వాత బీసీలకు చెందిన యాదవరాజులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళని గంగమ్మ గుడిలో బందీలుగా నిర్బంధించి ఆడవాళ్ళని 20 గంటలు, మే 13వ తేదీ 6 గంటల నుంచి సాయంత్రం మరుసటి రోజు 2 గంటల వరకు వాళ్ళని నిర్బంధిస్తే కనీసం అక్కడున్న ఎస్పీ, ఐజీ వాళ్ళని పలకరించడానికి కూడా పోలేదు. నేను 10 సార్లు చెప్పా, కనీసం మీరు పోతే మనోధైర్యం ఉంటుంది, వాళ్ళకు భరోసా కల్పించండి అంటే అది కూడా చేయలేకపోయారు. మరి మరుసటి రోజు మేమందరం నాయకులు పోయి ఆ ఆడవాళ్ళని, అక్క చెల్లెమ్మల్ని ఇళ్ల దగ్గర వదిలేస్తే మళ్ళీ మా మీద దాడి చేయడానికి తెలుగుదేశం నాయకులు. సరే ప్రతిఘటించాం, ఎదురుదాడి చేస్తామనే సంఘటన జరగకపోతే అప్పుడు పోలీసులు స్పందించి ఇంకొంతమంది వచ్చి ఎవరిని వాళ్ళ దారి పంపించేటట్టు చేశారు. ఇదా పోలీసుల పాత్ర? ఎవరి పోలీసులు? ఎలక్షన్ కమిషన్ వేసిన వాళ్ళు కాదా? అకస్మాత్తుగా వారం రోజుల్లో ఎలక్షన్ ఉందగా అనేక మందిని మార్చేశారు. పోయిన వాళ్ళు ఏదో ఎలక్షన్ చేయలేని వాళ్ళలాగా కొత్త వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఏమైంది ఈరోజు? ఎందుకు ఇన్ని సంఘటనలు? ఎవరు బాధ్యత వహించాలి దీనికి? ఎలక్షన్ కమిషన్ వహిస్తుందా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ వహిస్తుందా? లేదు నక్కజిత్తులతో ఇదంతా ప్రేరేపించిన చంద్రబాబు నాయుడు గారు భరిస్తాడా? అమాయకుల్ని కొట్టిన పాపం ఉసురు ఊరికే పోదు. ఖచ్చితంగా ఓటర్ రూపంలో ఒక 60 బూతులు మీరు క్యాప్సైజ్ చేసి ఉండొచ్చు, కానీ కొన్ని వేల బూతులు ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. రేపు 4వ తేదీ ఓటింగ్లో ఖచ్చితంగా అది ప్రజల నుంచి వచ్చిన తీర్పుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఆ తర్వాత వీటి మీద తప్పకుండా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కఠినమైన ఎంక్వైరీలు ఉంటాయి కూడా. గతంలాగా కాకుండా ఇంకా కఠినమైన ఎంక్వైరీలు ఉంటాయి. అవి ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు. వాళ్ళు ఉద్యోగాలు పోయే వరకు కూడా ఈ పోరాటం ఉంటుంది. ఎందుకంటే సామాన్యుల మీద వాళ్ళు చూపిన చర్యలకి శాశ్వత పరిష్కారం కనుక మనం చూపెట్టలేకపోతే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించలేకపోతే ప్రజాస్వామ్యమే అపహాస్యం అయిపోతుంది. ఏది ఏమైనా మాచర్ల ఘటనలో కూడా ఏదైతే నిందితులు ఉన్నారో అక్కడున్న గ్రామాలు తుమురుకోటు కానీ, లేది ఓబులేస్పల్లి కానీ,
వేపకంపల్లి, వెల్దుర్తి తెలుగుదేశం సొంత గ్రామం, క్యాండిడేట్ సొంత గ్రామం యథావేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. మరి ఇప్పటివరకు ఎందుకు దాని మీద చర్యలు చేపట్టట్లేదో, ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదో, ఎందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ని కఠినంగా అడగట్లేదో అర్థం కావట్లేదు. అడిగే రోజు వస్తుంది, అడిగే సమయం వస్తుంది, ఆ సమయం మాదవుతుంది, గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నికల కమిషన్కి మహేష్ రెడ్డి గారు, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అప్పిరెడ్డి గారు, లీగల్ సెల్ టీం ఈరోజంతా కూడా పోయి సవివరంగా ఎన్నికల కమిషన్కి ఒక కంప్లైంట్స్ ఇచ్చాం 2 చోట్ల. ఎక్కడైతే హై రిస్క్ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్ మీద ముందస్తుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళింది. దాని మీద అక్కడ గొడవలు జరిగేటటువంటి, ఘర్షణలు జరిగేటటువంటి అవకాశం ఉంది, దీని మీద ముందస్తు చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వదిలేశారు. దీంతో పాటు అధికారం చేతిలో ఉంది కదా అని ఎన్నికల కమిషన్ని, ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేయండి అని ఒక పక్క చెప్తూనే, ఒక పక్క ఏ అధికారుల్ని పోస్టింగ్స్ ఇవ్వాలో కూడా ఈ కూటమి, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి కూటమి పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తరం రాయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మాచర్ల కానీ, గురజాల కానీ, సత్తెనపల్లి కానీ, నరసరావుపేట కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో మీరు రాసినటువంటి ఉత్తరం మూలంగా అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది అని చెప్పి ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నికల కమిషను ఎమ్మెల్యే ఒక పోలింగ్ స్టేషన్లోకి పోయి ఏదో చేశాడు అని చెప్పని, ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పని, పరారైపోయాడని చెప్పని ఏదో రకరకాలుగా డిమోరలైజ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సర్వశక్తులు కూడా పోలింగ్ అయిపోయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెడుతూ, అసలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఆ వీడియోని లోకేష్ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? లోకేష్కి ఆయన చేతికి ఏ విధంగా అలా పాల్వాయి గేట్లో ఆ బూత్లో ఉన్నటువంటి వీడియో ఆయన చేతికి ఏ రకంగా వెళ్ళిందో ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఎమ్మెల్యే వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు ఆ రోజు పోలింగ్ రోజున ఉదయాన్నే 8కి 9కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా వెళ్ళి ఓటు వేయడానికి వెళ్తే అక్కడ దుర్భాషలాడి, గొడవ చేసి, కొట్టి ఓట్లు వేయడానికి వీలు లేకుండా రిగ్గింగ్ చేసినటువంటి సందర్భంలోనే అక్కడ ఎమ్మెల్యే ఇంటర్ఫీర్ అయ్యాడని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. కాబట్టి న్యాయం లేకపోతే ధర్మము, శాంతి భద్రతలు ఈ ఎన్నికల కమిషన్ ఏమీ చూడలేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. దీని మీద నిగ్గు తేల్చాలి. లోకేష్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఎందుకుని ఆయన చేతికి ఏ విధంగా వెళ్ళిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము ముందస్తుగానే చెప్తా ఉన్నాం, ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముందస్తుగా మేము వచ్చి సమాచారం ఇస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఈ పోలింగ్ స్టేషన్లో గతంలో గొడవ జరిగాయి, తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగాయి, దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, ముందస్తు చర్యలు తీసుకోవాలి, పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి అని చెప్పని కూడా మేము చెప్పాం. కానీ ఏదైతే పురంధరేశ్వరి గారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఏదైతే ఉత్తరం రాశారో ఆ ఉత్తరంలో ఉన్నటువంటి అధికారుల్ని బదిలీ చేసి ఒక 10 మంది అధికారుల పేర్లు సూచించారో ఆ 10 మంది అధికారులు మాచర్ల కానీ, గుంటూరు కానీ, లేకపోతే ఎక్కడ సత్యనపల్లి కానీ ఎక్కడైతే పురంధరేశ్వరి గారు సూచించినటువంటి అధికారుల యొక్క నియామకం జరిగిన తర్వాత మాత్రమే ఈ గొడవలు జరిగినాయి. దీనికి పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ, పురంధరేశ్వరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ బాధ్యత తీసుకోవాలి అని చెప్పని, ఎన్నికలు ప్రశాంతంగా చేయాలని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉంది. కాబట్టి రిగ్గింగ్ జరిగినటువంటి ప్రాంతాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ, అలాగే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పేదలు ఓట్లు వేయడానికి వెళ్తే ఓట్లు వేయకుండా దౌర్జన్యం చేస్తే కళ్ళు మూసుకుందా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరి గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే పని కట్టుకుని కూటమి ద్వారా సిఫార్సు చేయబడి ఆ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము మా ఎమ్మెల్యేలు పదే చెప్పినప్పటికీ కూడా ఫలానా గ్రామంలో గొడవ జరుగుతుంది,
మీరు ఇంటర్ఫీర్ కావాలి, మీరు వెళ్ళాలి అని చెప్పని పదే పదే చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండబట్టే ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూలు అయినాయని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఖచ్చితంగా లోకేష్ చేతికి ఈ వీడియో ఏ విధంగా వెళ్ళింది, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు, అలాగే ఆ సంఘటన కన్నా ముందు ఏ ఏ బూతుల్లో ఎక్కడెక్కడైతే రిగ్గింగ్ చేసుకున్నారో, ఎక్కడెక్కడైతే దౌర్జన్యం చేశారో, ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యే భార్యని, ఎమ్మెల్యే తమ్ముళ్ళని, ఎమ్మెల్యే కార్ డ్రైవర్ని, అలాగే ఎమ్మెల్యే ఇళ్ల మీదకి ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ పోయిందో వారందరినీ కూడా సిట్టు ఏం చేస్తుందంటే కొంతమంది ఇళ్ల మీద, కొంతమంది వాళ్ళ మీద కేసులు పెట్టేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అది కాదు, నిశ్చితంగా గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాం. అసలు ఈ కారణాలకి ఎవరు కారకులో తేల్చాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ రిలీజ్ చేసినటువంటి వీడియో మీద ఒక విచారణ చేసి ఆ విచారణలో నిజాలు నిగ్గు తేల్చి అది అసలు ఒరిజినల్ వీడియోనా, ఫేక్ వీడియోనా, సృష్టించినటువంటి వీడియోనా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత, దాని ముందు జరిగినటువంటి సంఘటనల మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. మేమందరం కూడా పోయి ఈరోజు 2 కంప్లైంట్లు ఇవ్వడం, ఒకటి పర్టికులర్గా మాచెర్ల సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్, ఆ ఏ పోలింగ్ స్టేషన్స్లో ఏ గ్రామాల్లో ఏ విధంగా అక్కడ ప్రవర్తించారో దాని మీద ఇచ్చాము. అలాగే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే పోలింగ్ స్టేషన్ల మీద తెలుగుదేశం పార్టీ కేడర్ దౌర్జన్యం చేసి నాయకులు దౌర్జన్యం చేశారో దాని అన్నిటి మీద సవివరంగా కంప్లైంట్ ఇచ్చాము. ఎన్నికల అధికారి కూడా మేము అన్నీ కూడా సమగ్రంగా విచారించి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. యాక్షన్ తీసుకోకపోతే ఇందాక మా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా న్యాయస్థానాలని ఖచ్చితంగా ఆశ్రయిస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.